హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే 6:30 అయింది. సో 6:30 ఇప్పుడే ఆఫీస్కి వెళ్తా ఉన్నాను. సో ఇప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడే డోర్ వేసాను. 4th ఫ్లోర్ మాది. 4th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది. బయట వచ్చేసి ఇట్లా ఉంది వాతావరణం. ఇప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 6:30 అయింది. సో ఇప్పుడు నిద్రలేగానే ఛాయ్ పడిపోవాలి. సో టీ తాగేదానికి వెళ్తున్నాను. సో టీ తాగేసి అప్పుడు మనం వెళ్తాము. సో ఇప్పుడే మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో మెయిన్ రోడ్ కాడ నుంచి మనకి 1.2 ఉంటుంది. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్. ఇది ఇప్పుడు దీని కింద నుంచి వెళ్ళాలి. అంటే 7 కల్లా అక్కడ ఉండాలి. సో ఇది క్రాస్ చేయాలి. సో ఇప్పుడే వెళ్తా ఉన్నాను. సో ఇదంతా నడవాలి. సో ఇదంతా ఇట్లాగా నడుచుకొని వెళ్ళి మార్నింగ్ 7 కల్లా ఉండాలి. సో ఇదంతా నడవాలి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఉమెన్స్ హాస్టల్ చాలా అంటే చాలా ఎక్కువ చూస్తున్నాను కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో మెయిన్ రోడ్లోకి స్టెప్ వేస్తున్నాం. ఇది వచ్చేసి దుర్గం చెరువు మెయిన్ రోడ్. ఇది సో ఇక్కడ దుర్గం చెరువుకి వెళ్ళేవాళ్ళు, సో అలాగే వాకింగ్ అలాగే జాగింగ్ చేసేవాళ్ళు సేమ్ అంతా ఇక్కడ కనపడతారు. ఎందుకంటే ఇది కొంచెం ముందరికి వెళ్తే దుర్గం చెరువు వస్తుంది. కొంచెం ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే దుర్గం చెరువు అది పార్క్ లాంటిది ఉంటుంది. సో ఇట్లాగా
ఒక ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 6:50 అవుతుంది. చూసారు కదా 6:50 అవుతుంది. సో డైలీ ఇదే వాక్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా సేమ్ ఇదే వాక్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి మళ్ళీ తిరిగి లంచ్ చేసి వెళ్ళిపోతాను. ఇక్కడ కొత్త తారు పోసినట్టున్నారు. దుర్గం చెరువు ఇది. కొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఫస్ట్ దుర్గం చెరువు, ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. సో కొంచెం కార్నర్ దగ్గరికి వచ్చేసాము. సో మనం ఈ కార్నర్ దాని నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగితే మన ఆఫీస్కి వెళ్ళే రూట్ వచ్చేస్తుంది. సో స్ట్రైట్కి వెళ్తే దుర్గం చెరువు వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళి ఇంకొంచెం స్ట్రైట్కి వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కారు వెళ్తుంది కదా, ఆ టర్న్ తీసుకోవాలి. సో టర్న్ అయితే తీసేసుకున్నాము. సో ఇట్లాగా జాగింగ్ చేసేవాళ్ళు స్పేస్ అంతా చూడండి. సో ఇట్లాగా డైలీ వాక్ బై వాక్ వెళ్ళాలి. అప్పుడే స్టార్ట్ అయిపోయాము. సో చివరి దాకా వెళ్ళాలి. చివరికి వెళ్ళి సో బైక్ వెళ్తుంది కదా, ఇంకా బైక్ వెళ్ళే టైంకి లెఫ్ట్ తిరగాలి. ఇక్కడికి మనం చివరి దాకా వచ్చేసాము. సో ఈ చివరి కాడ నుంచి మనం రైట్ తిరగకూడదు. రైట్ తిరిగితే అట్ట వెళ్ళిపోతాం. సో మనకి లెఫ్ట్ తిరగాలి. సో ఈ లెఫ్ట్ వచ్చేసింది లెఫ్ట్. సో ఈ లెఫ్ట్ కాడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఇంకో రైట్ ఉంటుంది కదా, ఆ రైట్ తిరగాలి. ఆ రైట్ టర్నింగ్ వచ్చేసి అదిగోండి అక్కడ ఉంది. సో ఆ రైట్ టర్నింగ్ తీసుకోవాలి. అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాలి. సో మనం అనుకున్న రైట్ వచ్చేసింది. సో మనం ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇదే రూట్లో స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఈ రైట్ మనం తీసుకోవాల్సింది. తీసేసుకున్నాము. సో ఈ రూట్ నుంచి స్ట్రైట్. సో స్ట్రైట్కి వెళ్తే స్ట్రైట్ అంటే ఒక 300 to 400 మీటర్స్ ఉంటుంది స్ట్రైట్. సో అట్లా కార్నర్స్లో తిరిగేటప్పుడు హార్న్ కొట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, స్ట్రైట్కి వెళ్ళాలి. సో డైలీ ఆఫీస్కి బై వాక్ కానీ బాగా హెల్దీ అంటారు కదా. సో ఏ బస్ కానీ అండ్ ఏ బైక్ కానీ నేను ట్రావెల్ చేయను. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ వాక్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఎర్లీ మార్నింగ్ వాక్, దట్స్ వై ఐ ప్రిఫర్ ఓన్లీ వాక్. బై ఆఫ్టర్నూన్ ఆల్సో, ఆఫ్టర్ లంచ్, before lunch, I prefer only walk. I didn't prefer only bike or any bus to travel with a little bit of distance. So మనం ఇంకొంచెం దూరం వెళ్ళాలి. అండ్ వాకింగ్తో పాటు సైక్లింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మనం వాకింగ్ ఎలాగైతే చేస్తున్నాము, సో వాకింగ్
శ్రీరంగంలో వచ్చేసి సైక్లింగ్ చేసుకోవచ్చు. సైక్లింగ్ ఈస్ ఆల్సో బెటర్. సో ప్రిఫర్ ఓన్లీ వాక్ ఆర్ సైకిల్. సో నాట్ టు ప్రిఫర్ bike or bus to travel with some little bit of distance. సో చూస్తున్నారు కదా, కొంచెం దూరం ఉంది. కొంచెం దూరం నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. సో కెమెరా షేక్ అవుతుంది, ఎందుకంటే వాకింగ్ కదా, అందుకని కెమెరా షేక్ అవుతుంది. సో నా దగ్గర గింబల్ కూడా లేదు, సో అందువల్ల కెమెరా షేక్ అవుతుంది. ప్లీజ్ వాచ్. సారీ, సమ్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. Sorry, some little bit of disturbance like camera shaking. సో వచ్చేసాము. ఇది వచ్చేసి pulses.com. ఇది సో pulses.com ఆపోజిట్లోనే ఉంటుంది మా ఆఫీసు. సో pulses.com అది కదా. సో ఇంకా నుంచి ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే లెఫ్ట్. ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఈ బోర్డు కనిపిస్తుంది, ఎదురుగా ఉండే బోర్డు. ఎదురుగా ఉంది కదా అక్షయ స్పేస్, ఈ బోర్డు కనిపిస్తుంది. సో ఈ బోర్డు నుంచి ఇదే మా బిల్డింగ్, 4th ఫ్లోర్ మాది. పైన ఉంది కదా టాప్లో, అది మా ఫ్లోర్. లిఫ్ట్ ఉంది. సో 4th ఫ్లోర్. సో లిఫ్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇప్పుడే లిఫ్ట్ వచ్చింది. I'm entering into the lift. So I'm closing the doors first. After that I want to click 4th floor. So the lift is going up to the 4th floor. 2 and 3rd floor, and it is last 4th floor. Yeah, almost I'm reached. So I am the first to enter into the office. So I want to wear all lights. So after that I want to put thumb impression. Thank you. After that I want to enter into the office. Currently I am in office. So I reached our office by 7 o'clock. It's exact 7 o'clock. So I am on my desk. This is my desk.